నా పేరు డీజీ రవికుమార్ అని. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. ఈ చెట్టు చూడండి, ఇది జుట్టుపాకు అంటారు, మన తెలుగులో వచ్చి జుట్టుపాకు అంటారు. కొంతమంది దీన్ని ముక్కు తుమ్మలాక అంటుంటారు, కారణమేమో నాకు తెలియదు. దీన్ని బట్టి ముక్కు దగ్గర పెట్టుకొని ఇట్లా మోగి చూసినప్పుడు ఇట్లా వాసన చూస్తే తుమ్ములు వస్తుంటాయి. అంటే నేను తక్కువగా వీడ్చుకున్నాను, ఎందుకంటే వీడియో చెప్పాలి, అట్లే ఉండడానికి కాదు. ఇలా పీల్చామనుకోండి, ఇది ఘాటులాగా కొట్టి తుమ్ములు వస్తుంటాయి. దీన్ని ముక్కు తుమ్ములాకని కూడా కొంతమంది పిలుస్తుంటారు, కానీ ముక్కు తుమ్ములాక వేరే ఉండాలని నా ఒక అందాజు. దానికి ఏం చేస్తారంటే, ఈ ఒక జుట్టుపాకు దేనికప్ప పనిచేస్తుంది, ఎందుకోసం మనము దీన్ని వాడుకుంటే ఏ సమస్య క్లియర్ అవుతుంది అంటే, ఆడవారిలో ఉన్న పీసీఓడి ప్రాబ్లమ్ అంటారు. పీసీఓడి అంటే గర్భములో ఇన్ఫెక్షన్, అంటే అలర్జీ లాగా, దాన్ని పీసీఓడి ప్రాబ్లం అంటారు. సరిగా పిల్లలు కూడా జననం కాదు, పిల్లల సమస్య ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కూడా వాళ్ళకి పిల్లలు కలవకుండా ఉంటారు. ఆవిడేమవుతుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, పీసీఓడి ప్రాబ్లం ఉందండి, మీకు మందులు వాడాలి, అలాంటి సమస్య ఉంది, ఇలాంటి సమస్య ఉంది అని చెప్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాము, అవునేమో అని చెప్పేసి మనం మందులు వాడుతూనే ఉంటాం. కానీ ఎన్ని రోజులు వాడినా కూడా కొన్ని ఇన్ఫెక్షన్ తగ్గదు. అప్పుడేం చేస్తారంటే వాళ్ళు దీనికి వండే ఐఎఫ్సి, దీనికి కృతక పిల్లలు కావడానికి, కృతకంగా పిల్లలు వాళ్ళు గర్భం యూజ్ చేసి ఐఎఫ్సిని ఏమో అంటారు, ఐవీఎఫ్కి రమ్మని చెప్తారు. ఐవీఎఫ్కి పోతే అక్కడ ఎలర్జీ ఉండేది నిజమైనప్పుడు ఐవీఎఫ్కి పోయినా కూడా మీకు అదే సమస్య ఉంటుంది. పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకి స్కిన్ ఎలర్జీలు అంటే చాలా రకాల రోగాలు వస్తూ ఉంటాయి. అలాంటి సమస్య ఉన్నవాళ్ళు పీసీఓడి ప్రాబ్లం ఉండదా, మీ గర్భకోశంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, దాన్ని ఎలా నిర్మూలన చేసుకోవాలనేది క్లియర్గా నేను చెప్తాను, వినుకోండి. ఈ ఒక్క జుట్టుపాకు ఉండదు, ఇది అన్ని ప్రాంతాల్లోనూ దొరుకుతూ ఉంటుంది జుట్టుపాకు. దీన్ని ఏం చేయాలంటే, ఒక పిడికెడు జుట్టుపాకు తీసుకోవాలి. తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి బాగా కత్తిరించేసి నాటి ఆవు నెయ్యి వేసి బాగా వేయించాలి. వేయించిన తర్వాత జీలకర్ర ఒక 1/2 చెంచా పౌడర్ తీసుకోవాలి, జీలకర్ర పొడి తీసుకొని దీంట్లో కలుపుకోవాలి. కలిపేసి బాగా నూరాలి. నూరి ఒక బొటనవేలు, 1/2 బొటనవేలు ప్రమాణం మనము ఉండల్లాగా చేసుకోవాలి. 3 ఉంటలు చేసుకోవాలి. చేసుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఎప్పుడు ఆ ఇంటి అమ్మాయి, పీసీఓడి సమస్య ఉన్న అమ్మాయి ఎప్పుడు పీరియడ్స్ అవుతుందో ఆ రోజు మాత్రమే తయారు చేసుకోవాలి. దీన్ని ఎప్పుడో తయారు పెట్టుకోకూడదు. వాళ్ళకి తెలుస్తుంది రేపు పీరియడ్స్ అవుతామో అనే ఒక సమస్య వాళ్ళకి తెలుస్తుంది. ఆవిడేం చేస్తారంటే దీన్ని తీసుకొని రెడీ చేసి పెట్టుకోండి. అప్పుడు అమ్మాయి పీరియడ్స్ అయిన తర్వాత స్నానం చేసుకొని, అంటే తేమ బట్టలోనే ఉండాలి, బట్టలు చేంజ్ చేయకూడదు. చేసుకొని ఇంటి నుంచి అవతలు వచ్చినప్పుడు, బచ్చలింటి నుంచి అవతలు వచ్చినప్పుడు అమ్మాయిని అలాగే తీసుకోపోయి ఇంటి వాకిలి, గుమ్మం, మనము ద్వారవాకిలి అంటాం, మన మెయిన్ గుమ్మం, అక్కడ ఒక కాలు ఇటు ఒక కాలు అటు వేసుకొని ఆ వాస్కాల పైన, అంటే కడప పైన కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి భర్త అయిన మనిషి ఏం చేస్తాడంటే ఈ 3 ఉంటలను తయారు చేసి పెట్టుకోవాలి. ఆ 3 ఉంటల్ని ఆమెకి ముట్టరాదు, ఆమె నోట్లోకి ఇతనే వేయాలి. వేసి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చేస్తే తాగాలి. ఇట్లా 3 ఉంటలు తీసుకోవాలి కడుపుకి. తీసుకున్న తర్వాత ఆ 5 రోజులు, మ్యాక్సిమం 5 రోజుల వరకు కట్టుపత్యం ఉండాలి. తినవలసింది ఏమిటంటే ఈ కందిపప్పు పలసగా సాంబార్ చేసుకోవాలి. పలసగా సాంబార్ చేసుకొని, ముద్దపప్పులాగా కాదండి, పలసగా సాంబార్ లాగా చేసుకొని దానికి ఉప్పు కారం వేయకుండా మిరియాలు జీలకర్ర పెట్టి కాస్త ఉప్పు వేసుకొని, పచ్చిమిరపకాయ కానీ ఎండుమిరపకాయ కానీ వాడకూడదు. ఇలా వాడుకొని 5 రోజులు అదే భోంచేసుకుంటూ రావాలి. నెయ్యి ఎక్కువగా వాడుకుంటూ రావాలి. నాటి ఆవు చాలా శ్రేష్టము, ఆ నెయ్యే వాడుకోండి. ఇక్కడ వేపుడు కూడా దాన్నే వాడుకోవాలి. ఇలా వాడుకొని ఆ 5 రోజులు పత్యం కరెక్ట్గా ఉండి మందులు వాడుతూ వచ్చారనుకోండి, చాలా సమస్య ఉన్నదంటే 2 సార్లు 3 సార్లు, అంటే 2 నెలలు 3 నెలలు వాడుకోవాలి. అంటే ముట్టు పీరియడ్స్ అయిన రోజు మాత్రమే వాడుకోవాలి. లేదా తక్కువ ఇదిలో ఉంది అనుకోండి, ఒక ఫస్ట్ నెలలోనే మీకు ముట్టు నిలిచిపోవచ్చు, లేదా 2వ నెలలో నిలిచిపోవచ్చు. ఎక్కువ ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే ఒక 2 నుంచి 3 నెలలు వాడండి. వాడితే మీకున్న ఆ పీసీఓడి ప్రాబ్లము 100కి 100% క్లియర్ అవుతూ వస్తుంది. దీంట్లో ఏ అనుమానము లేదు. కారణం ఏమంటే వాళ్ళ జీన్స్లో ఏమవుతుందంటే ఈ వీర్యకణాలు ఉంటాం, వీర్యకణాలు గర్భంలోకి పోయిన తక్షణమే దీంట్లో ఉన్న నీటి బుడగలని పిలుస్తాం దాన్ని. ఆ నీటి బుడగల్లో ఉన్న క్రిములు ఈ వీర్యకణాలని
తినేస్తూ ఉంటాయి, స్వాహా చేస్తుంటాయి. అప్పుడు దానికి ఇంప్రూవ్మెంట్కి, వీర్యకణాల ఇంప్రూవ్మెంట్కి అక్కడ జాగా దొరకదు, చనిపోతూ ఉంటాయి. ఆ ఒక సమస్య ఉన్నవాళ్ళు ఈ యొక్క మందును వాడుకొని కంపల్సరీ 100% దాన్ని నయం చేసుకోవాలని తెలియజేస్తూ, అలా కాదండి మాకు సమస్యలు ఉన్నాయంటే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, నేనే మాట్లాడుతుంటాను. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఫోన్ రిసీవ్ చేసి మీకున్న ఆ సమస్యకి సరైన మందులు నేను పంపిస్తూ ఉంటాను. ఒక 2 నెలలు 3 నెలలు పత్తి ముండి మందులు వాడారంటే ఆ పీసీఓడి ప్రాబ్లం అనేది సంపూర్ణంగా నయమవుతుంది. పిల్లలు కలుగుతారు. కంపల్సరీ 100% అనుమానమే అవసరం లేదు. ఈ యొక్క సమస్యను మీకు మీరుగా చేసుకోవాల్సింది తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.